మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 15, 16, 17, 18 వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 నుంచి 18 వచనాల వరకు చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటను మనం చూస్తున్నాము. ప్రభువే చెప్తున్నాడు, ప్రభువే మాట్లాడుతున్నాడు, ఆయనే చెప్తున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకమునకు. హల్లెలూయా. అంటే సర్వలోకమునకు అంటే ఏంటంటే, లోకం ఎక్కడెక్కడ ఉందో అక్కడ అన్ని చోట్లకి మీరు వెళ్ళాలి. హల్లెలూయా. ప్రత్యేకంగా మరి ఇక్కడ శిష్యులకు 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకము నిమిత్తమును హృదయ కాఠిన్యం నిమిత్తమును వారిని గద్దించెను. ఎవరితో ప్రభు ఈ మాట చెప్తున్నాడు? 11 మంది శిష్యులతో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఈ మాట చెప్పడానికి ముందు యేసు ప్రభు వాళ్ళని గద్దిస్తున్నాడు. వాళ్ళని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడు? వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి గద్దిస్తున్నాడు. ఏంటి వాళ్ళ హృదయ కాఠిన్యము? వాళ్ళ హృదయ కాఠిన్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు ఆయన లేచి ఉన్నాడని చూచిన వాళ్ళు వచ్చి చెప్పినా కానీ వీళ్ళు ఏం చేయలేదు, కొంతమంది నమ్మలేదు. హల్లెలూయా. అది హృదయ కాఠిన్యం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సోదరులారా, యేసు ప్రభు ఎరిగిన వాళ్ళు, యేసు ప్రభుని చూసిన వాళ్ళు, యేసు ప్రభుని అంతరంగంలో ఆయన్ని ప్రేమించి సేవించి ఆయన ఎరిగిన వారు వచ్చి అనేక మందికి తెలియపరిచినప్పుడు నమ్మకపోయినట్లయితే ఏమవుతుందో తెలుసా? హృదయ కాఠిన్యం అనేది వస్తుంది. హల్లెలూయా. మరి యేసు ప్రభుని చూచిన వాళ్ళు, ఆయన్ని ప్రేమించిన వాళ్ళు, ఆయనతో కూడా ఉన్న వాళ్ళు, ఆయన్ని వెంబడించిన వాళ్ళు వచ్చి యేసును గురించి వాళ్ళు సాక్ష్యం ఇచ్చినప్పుడు, మేము ప్రభువుని చూసాము, మేము ఆయన లేచి ఉన్నాడు అని చెప్పేసి మేము చూసాము అని చెప్పినా కానీ వాళ్ళు వినలేదు అంటే వాళ్ళకి ఏం కలిగిందని చెప్పాడు ప్రభు? హృదయ కాఠిన్యము. ప్రియులారా, మరి ఈ రోజుల్లో కూడా యేసు ప్రభుని చూచిన వారు, యేసు ప్రభుని ఎరిగిన వారు, చూచిన వారంటే ఆయన ఎరిగిన వారు మరి వచ్చి మేము ప్రభువుని చూసాము, మాకు ప్రభు ఇంత సహాయం చేశాడు, మేలు చేశాడని అనేక మంది వారు తెలియపరుస్తూ ఉంటే వారికి ఎలా ఉందో తెలుసా? హృదయ కాఠిన్యం కలిగిన ప్రజలకి వారు నమ్మరు. హల్లెలూయా. వారు ఏం చేయరు? హృదయ కాఠిన్యం కలిగినటువంటి ప్రజలు వారు చెప్పేటువంటి మాటలు వారు నమ్మరు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా హృదయ కాఠిన్యం కలిగిన వారిని ప్రభు ఏం చేశాడు? తన శిష్యులను ఏం చేశాడు? వాళ్ళు ఆ విధంగా నమ్మకపోయినందువలన ఆయన వారిని గద్దించాడు. హల్లెలూయా. వారిని గద్దించి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు? వెంటనే ఆయన గద్దించి వాళ్ళకి ఒక భారాన్ని దేవుడు అక్కడ అప్పగిస్తున్నాడు. ఒక భారాన్ని, ఒక రాజ్య భారాన్ని, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండునని చెప్పిన రీతిగా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక భారాన్ని వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. వాళ్ళకి చెప్తున్నాడు, అప్పుడే మొట్టమొదటి వాళ్ళకి చెప్తున్నాడు వాళ్ళు ఏం చేయాలో అని చెప్పేసి. హల్లెలూయా.
ఏం చేయమని చెప్తున్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాలి మీరు? సర్వలోకమునకు. అంటే ఎక్కడెక్కడ లోకం ఉందో, ఎక్కడెక్కడ మనుషులు ఉన్నారో, ఎక్కడెక్కడ ప్రజలు ఉన్నారో అన్ని చోట్లకి మీరేం చేయాలి? సో మీరు సర్వలోకానికి మీరు వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో. నువ్వు మరి వెళ్ళకుండా నువ్వు సువార్తను ఎలా ప్రకటించగలుగుతావు? నువ్వు వెళ్ళాలి, సర్వలోకానికి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. యూ హ్యావ్ టు గో. నీవు వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఈ మాటను అందరికీ ఆయన చెప్తున్నాడు. ఈ మాటను హల్లెలూయా ఈరోజు రాత్రి అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ టు గో. నీవు వెళ్ళాలి. హల్లెలూయా. సర్వలోకానికి నువ్వు వెళ్ళాలి. వెళ్ళి నువ్వేం చేయాలో తెలుసా? సువార్తను నువ్వు ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి? ఎవరికి నువ్వు ప్రకటించాలి? సర్వ సృష్టికి. రీబాకరమా శకదూనిమా ఇధిరబాలాదార కందర ఇఖమానికమా శకదూరిబా యలిబా షందర యకునాదారామా కముదరాబా యలిబా షందర యదీన కదార కుదురమా కందరబా కిమికనక శకదూరిబా. హల్లెలూయా. జీసస్. నువ్వెక్కడికి వెళ్ళాలి? నువ్వెక్కడికి వెళ్ళాలంటే సర్వ సృష్టికి. యూ హ్యావ్ టు గో. నువ్వే, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్నే దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నిన్నే దేవుడు చెప్తున్నాడు. నీతోనే సహోదరుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ వైపే ఆయన చూసి ఆయన తెలియపరుస్తున్నాడు. యూ హ్యావ్ టు గో. నువ్వు వెళ్ళాలి. యవరాబా కమా శకదునిమా యదిరబా షందరబా యమికనమా కదరికమా యకుషకదరి మీకరమా తురబా తుందరబా ఉదురబా షత్తురుబా కదనిమా కషకతురిమా. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీవు సర్వ సృష్టికి వెళ్ళాలి. హల్లెలూయా. సర్వ సృష్టి అంటే ఏంటి? హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే సర్వ సృష్టి. హల్లెలూయా. రీబాకమా శకధూనిమా. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే చాప్టర్ మార్క్ చాప్టర్ 16 verse 15, we read the Bible in English. He said to them, go into all the world and preach the gospel to every creature. Preach the gospel to every creature. Hallelujah. సర్వ సృష్టికి. రీపక్కమాని కదని మా షందరిబా. దిస్ ఇస్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద గాడ్. ఇది దేవుని ఆజ్ఞ. రీపక్కమా శకదునిమా. ఆయన ఆజ్ఞాపిస్తున్నటువంటి దేవుని ఆజ్ఞ ఇది. ఆయన ఏం చెప్తున్నాడంటే గో, నువ్వు వెళ్ళి సర్వ సృష్టికి. నువ్వు ఎవరికి నేను స్వార్థ ప్రకటించాలని ఆలోచిస్తున్నావా? ఎవరికి నేను స్వార్థ ప్రకటించాలని నువ్వు యోచిస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరికి ప్రకటించాలంటే సర్వ సృష్టికి నువ్వు ప్రకటించాల్సినటువంటి మరి భారము, రుణము నీ మీద ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. సర్వ సృష్టికి నువ్వు సువార్తను ప్రకటించాలి. ఎవ్రీ క్రియేచర్. హల్లెలూయా. ఎవ్రీ క్రియేచర్. ప్రతి ఒక్క సృష్టి, ఏదైతే సృష్టి సృష్టించబడి ఉందో, ఏదైతే జీవిస్తున్నారో, హల్లెలూయా, మరి క్రియేచర్. హల్లెలూయా. సృష్టించబడినటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి నువ్వు సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి వెళ్ళి నువ్వేం చేయాలి? సువార్తను ప్రకటించాలి. You have to tell the gospel of the God. Hallelujah. You have to tell the gospel of the God. You have to tell. Hallelujah. స్తోత్రం చెప్తాం. నీవే ఏం చేయాలంటే నువ్వు సువార్త ప్రకటించడానికి సర్వలోకానికి వెళ్ళాలి. రెండవది, నువ్వు సర్వ సృష్టికి నువ్వు సువార్త ప్రకటించాలి. ఈ భారము, ఈ రుణము నీ మీద మోపబడి ఉన్నది. హల్లెలూయా. 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 స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు,
మరి ఎవరైతే మీరు వెళ్ళిన తర్వాత ఎవరైతే మరి మీ మాట నమ్మి ఎవరైతే బాప్తిస్మము పొందుకుంటారో వాళ్ళు రక్షించబడతారు. హల్లెలూయా. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. హల్లెలూయా. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా మనం ఈరోజు ఆలోచిస్తాం. దేవుడు ఆయన అధికారాన్ని ఇస్తున్నాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను మీరు ప్రకటించండి. మీరు ప్రకటించడం అనేది మీ బాధ్యత, ప్రకటించడం అనేది మీ రుణము, ప్రకటించడం అనేది మీ యొక్క మరి ఒక మీరు చేయవలసిన పని. కాబట్టి ప్రియులారా, మీరు ప్రకటించినప్పుడు మరి ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతున్నారో వారు ఏం చేయబడతారు? రక్షించబడతారు. ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు రక్షించబడతారు. ఎవరైతే నమ్ముతున్నారో వారు దేవుని యందు రక్షించబడతారు. ప్రియులారా, రాబో ఉగ్రత నుండి వారు తప్పించబడతారు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే నమ్మలేదో వారిని గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరైతే సువార్త ప్రకటించినప్పుడు నమ్మలేదు వారికి కూడా ఆయన తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? నమ్మని వానికి శిక్ష విధించబడును. శిక్ష అనేది వారికి కలుగుతుంది అని చెప్పేసి దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ తెలియపరచబడుతూ ఉంది. హల్లెలూయా. తర్వాత ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే యేసు ప్రభుని విశ్వాసం ఉంచి ఉన్నారో, ఎవరైతే నమ్మి ఉన్నారో, ఎవరైతే నమ్మిన వారై ఉన్నారో వారి వలన దేవుడు మరి వారి వలన ఏం జరుగుతుందని కూడా స్పష్టంగా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఈ సూచక్రియలు కనబడను. హల్లెలూయా. ఎవరైతే ప్రభు యేసును విశ్వసించి ఉన్నారో, ఆయన నమ్మి ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభుని వెంబడించినారో వారి వలన సూచక్రియలని కొన్ని కనబడతాయి. ఏంటో తెలుసా? నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా. ప్రియులారా, ఎవరైతే ప్రభుని వెంబడించినారో, ప్రభుని నమ్మి ఉన్నారో, ప్రభుని ఎవరైతే విశ్వసించినారో వారందరూ కూడా దయ్యమును వెళ్ళగొట్టడానికి అధికారాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆయన కరపడతాడు. దేవుని నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. అందరికీ అధికారం ఇవ్వబడి ఉన్నది. ఎవరైతే ఆయన విశ్వాసం ఇచ్చినారో, ఎవరైతే ఆయన నమ్ముకొని ఉన్నారో వారందరికీ దేవుడు అధికారాన్ని ఇచ్చినాడు. దయ్యములను వెళ్ళగొట్టుటకు ఏం చేసినాడు? మీకు ఆయన అధికారం ఇచ్చినాడు. ఎలాగ వచ్చింది అధికారం? ఏ విధంగా వచ్చింది మీకు అధికారం? కేవలం ఆయన యందు మీరు నమ్మకం ఉంచడం వల్ల, కేవలం ఆయన యందు మీరు విశ్వసించడం వల్ల, కేవలం మీరు ఆయన్ని ఆ సొంత రక్షకుడిగా అంగీకరించడం వల్ల, ఆయన్ని చేర్చుకోవడం వల్ల, ఆయన హత్తుకోవడం వల్ల, ఆయనతో మీరు ఏకీభవించడం వల్ల యేసు ప్రభు ఆయన ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా మీకు దయ్యములను వెళ్ళగొట్టే అధికారాన్ని మీకు ఆయన ఇస్తున్నాడు. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉంటే నువ్వు అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ దయ్యములను వెళ్ళగొట్టేటువంటి దేవుడై ఉన్నాడు. ఆ దయ్యములను ఆయన ఏం చేస్తాడంటే మరి వెళ్ళగొడతాడు. హల్లెలూయా. తర్వాత మరి ఏం చేస్తారు? నమ్మిన వారి వల్ల ఈ క్రియలు జరుగుతాయి. తర్వాత ఏం చేయబడతాయంటే ఏమనగా నమ్మిన వారి వలన ఈ సూచక్రియలకు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు. రెండవది ఏంటంటే కొత్త భాషలు మాట్లాడుదురు. హల్లెలూయా. ఓ రిబా కవా షక దూరిబా రిబా తందరిబా రమ కద నిమా షక దూరిబా ఎలిమా షందర కద నిమా యకుదనమ ఎదురబాలబ షందర కవి కద కద మనాషికి దరబా ఊరబరమ ఊరబ షదరమ కతి నిమా. హల్లెలూయా. కాబట్టి నమ్మిన వారి వలన కలిగేటువంటి ఒక రెండవ సూచక్రియ ఏంటి? రెండవ సూచక్రియ ఏంటో తెలుసా? వాళ్ళు కొత్త భాషలు మాట్లాడతారు. హల్లెలూయా. దిస్ ఈస్ ద న్యూ టంగ్స్. హల్లెలూయా. న్యూ టంగ్స్. దే విల్ స్పీక్ ద న్యూ టంగ్స్. కొత్త భాషలు. అవి మరి ఇంతకుముందు ఎప్పుడు వినినట్టుగా ఉండవు, ఇంతకుముందు ఎప్పుడు చూసినట్టుగా ఉండవు, ఇంతకుముందు ఎప్పుడు మరి అది వారు వినినట్టుగా ఉండవు, చూసినట్టుగా ఉండవు. అది కొత్తది అన్నమాట. కొత్త భాషలు మాట్లాడతారు. మరి ఎవరు తెలుసా? యేసును నమ్మిన వారు. హల్లెలూయా. మూడవది ఏంటంటే పాములను ఎత్తి పట్టుకొందురు. వాళ్ళకి పాములు అంటే వాళ్ళకి భయం అసలు ఉండదు. వాళ్ళకి సర్పం అంటే ఏమాత్రం భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు పాములను ఎత్తి చేత్తో పట్టుకుంటారు. వారికి మరణకరమైనది ఏది తాగిన వాడు వాళ్ళకి ఏం జరగదు, హాని కలగదు. మరణకరమైనది ఏది తాగినా కానీ ఏమవుతుంది? వాళ్ళకి హాని కలగదు. హల్లెలూయా.
కాబట్టి ఎందుకు హాని కలగదంటే, మరణకరమైనది తాగినా కానీ వాళ్ళకి ఎందుకు హాని కలగదంటే ప్రియులారా, వారు ఎవరి యందు విశ్వాసం ఉంచున్నారు తెలుసా? ప్రభువైన యేసునందు వాళ్ళు విశ్వాసం ఉంచున్నారు. వారు ఎవరి యందు విశ్వాసం ఉంచున్నారు తెలుసా? ఏలియా చెప్పినట్టు, నేను ఎవని యందు నేను నిలిచి ఉన్నాను. ఏలియా ఏం చెప్తాడు తెలుసా? నేను ఎవని యందు నేను నిలిచి ఉన్నాను. అలాగా ఈరోజు నువ్వు ఎవరి యందు నువ్వు విశ్వాసం ఉంచున్నావు తెలుసా? ఆయన భూమిని, ఆకాశాన్ని, సమస్త సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచున్నావు. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు మరణకరమైనది ఏది తాగినను అది నీకు హాని చేయబడదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరీక్షించుకుంటున్నావా? మరి దాన్ని పరీక్షించుకుంటున్నావా? మరి దాన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నావా? కాబట్టి ప్రియులారా, నీ విశ్వాసమే ఈ విధంగా నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది ప్రియులారా. ఇది నీ వలన కలిగింది కాదు. రీమా కషక దూనిమా ఎరి బల్లబా దిమిఖన యదూర కందరెబ యదూనమా ఎలిబషతార ఈరకదరమా కిందిరెబా ఎలిబరాబా షక దూనిమా రక దూనిమా. హల్లెలూయా. అనుకుంటున్నావేమో ఇది నీ వలన కలిగింది కాదు. ఇది ఇలాగా సూచక్రియలు, మరి నమ్మిన వారి వల్ల సూచక్రియలు ఇలా జరగడం అనేది మరి వారి వల్ల కలిగిందని అనుకుంటున్నారేమో. అది నీ వల్ల కలిగిందని అనుకుంటున్నావేమో. కాదు ప్రియులరా, కేవలం నువ్వు ఉంచిన విశ్వాసం. నువ్వు ఎవరి ఎంత విశ్వాసం ఉంచినావో తెలుసా? ఆ యొక్క గొప్ప దేవుడైనటువంటి క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచిన ఆ విశ్వాసం పవిత్రమైనది, ఆ విశ్వాసం బలమైనది, ఆ విశ్వాసం ఆశ్చర్యకరమైనది, ఆ విశ్వాసం ఘనమైనది, ఆ విశ్వాసం శక్తి కలిగినది, ఆ విశ్వాసం కొండలను పెకలించగలిగినది, ఆ విశ్వాసం దృఢమైనది. ఆ విశ్వాసమే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళబోయేది. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని బట్టి నీకు మరణకరమైనది ఏది తాగినా అది నీకు హాని చేయట్లేదు. ఆ విశ్వాసాన్ని బట్టే మరి నీకు నువ్వు రోగుల మీద తర్వాత ఏం జరుగుతుంది? మరి మూడవది చూస్తే, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురని చెప్పాను. హల్లెలూయా. ఎలా స్వస్థపరచబడుతున్నారు ఈరోజు చేతులు మరి వారి మీద ఉంచినప్పుడు వారికి ఎలా స్వస్థత కలుగుతుంది? షతూరి బా కదూరి నిమా కదలబా షతూరమా తూరదనమా కతూరబా కందరబా యతీనమా షలబదరిమే కదునా యాతురా కందరబా అకల్లమా కషకదూని మదరబా దింబరబా షదునమా యలూదరబా యమీ కదానమా కందరబా రికి నికనమా షకుదునుమా. హల్లెలూయా. ఎలా స్వస్థత కలుగుతుందని అనుకుంటున్నావు? వారు నమ్మిన వారు మరి చేతులు ఉంచినప్పుడు స్వస్థత కలుగుతుందనేది వింటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు యేసునందు నువ్వు విశ్వాసం ఉంచినావు, నీ చేతులను మరి నువ్వు రోగుల మీద చేతులు నువ్వు ఉంచితే స్వస్థత కలుగుతుంది. అది నీ శక్తి కాదు, అది నీ శక్తి కాదు, అది నీ శక్తి కాదు, అది నీ నమ్మకం కాదు, అది నీ విశ్వాసం కాదు. ప్రభువైన యేసు క్రీస్తు విశ్వాసం నీలో నాటబడి ఉన్నది. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన విశ్వాసం నీ హృదయంలో అది నాటబడిన దాని వలన, ఆ విశ్వాసం వలన నీకు ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా? నీకు స్వస్థత. మరి రోగుల మీద చేతులు ఉంచినప్పుడు అది నీ చేతులు, నీ పవిత్రత కాదు, నీ చేతులు కాదు, నీ యొక్క మంచితనం కాదు, నీ నీతి కాదు. షబాదార కమధునిమా. హల్లెలూయా. నీ పరిశుద్ధత కాదు, నీ మంచితనం కాదు, నీ శక్తి కాదు, నీ బలము కాదు. ఇది దేవుని శక్తి. హల్లెలూయా. షరబా కిమి నకదునిమా. ఇది దేవుని శక్తి అయి ఉండగా మరి నువ్వేమనుకుంటున్నావు? నేను పవిత్రుడు కనుక నేను చేతులు పెట్టిన దాని వలన వారికి స్వస్థత కలుగుతుంది అనుకుంటున్నావు. నేను నీతి గలవాడను కనుక వారి మీద చేతులు ఉంచినప్పుడు వారికి స్వస్థత కలుగుతుంది అనుకుంటున్నావు. ఇలా కాదు ప్రియులారా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇది ఆయన శక్తి. ఆయన శక్తిలో ఎవరి ప్రమేయమే లేదు. ఆయన శక్తి అది మరి ఎవ్వరు కూడా దానితో సాటి లేరు ప్రియులారా. ఆయన శక్తి ముందు, ఆయన విశ్వాసం ముందు, ఆయన శక్తి ముందు ఎవరికో కూడా అది పోల్చలేము. అది సాటి లేదు. ఎవరు పోల్చుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు.
నీ శక్తి వలన, నీ ప్రార్థన వలన, నీ ఆలోచన వలన, నీ తలంపుల వలన, నీ యోచన వలన స్వస్థత జరగదు. రీమా కనా శక ధూనిమా ఎరిబదనమ ఎతులబ షందరకమ ఎక్కుదర కందర ఇమికరమ ఇదిరబ కరబ శక ధూని మరదర లదరబ శతురమ యము శకరమ దౌర్యమ హెలి షదరబ ఎలి కదరమ యషి కదరనమ ఎలి బరబ ఎమి కదరబ ఏం కదరమ ఎని కదరబ లమ శక ధూనిమ. స్వస్థత కలిగేటువంటి విశ్వాసం ఉంది. అది నువ్వు కనుగొనగలుగుతావా? అది నువ్వు తెలుసుకుంటావా? స్వస్థత కలిగించేటువంటి విశ్వాసం ఉంది. అది యేసయ్య విశ్వాసం, అది ప్రభు యేసు విశ్వాసం, అది క్రీస్తు విశ్వాసం. ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ విశ్వాసమే అది ఎక్కడుందో తెలుసుకుంటావా? అది ఎక్కడుందో కనుగొంటావా? అది ఎక్కడుందో తెలుసుకుంటావా? అది ఎటువైపు ఉందో ఆ విశ్వాసాన్ని నువ్వు పట్టుకుంటావా? ఆయనే విశ్వాసాన్ని, ఆయన ఉంచిన విశ్వాసాన్ని నువ్వు వెంబడిస్తావా? ఆ విశ్వాసమే నీకు స్వస్థత కలుగుతుంది. మనుషుల వల్ల కలిగేటువంటి విశ్వాసం కాదు, ప్రజల వల్ల కలిగేటువంటి విశ్వాసం కాదు, ఎవరో చెప్పిన దాని వల్ల కలిగేటువంటి విశ్వాసం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసము అమూల్యమైనది, అది ప్రత్యేకమైనది, అది ప్రతిష్ఠించబడినది, అది ఏనికి సాటి లేనటువంటి ఆ విశ్వాసమే రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత కలుగు చేసేది. అందరూ చేతులు తట్టి ఆయన నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని గణపరుస్తాం. ఈరోజు దేవుని వలన స్వస్థత కావాలంటే, దేవుని వలన నీకు మేలు కావాలంటే, దేవుని వలన స్వస్థత కావాలి అంటే ఎక్కడ నువ్వు ఎదురు చూడాలి తెలుసా? దేని వైపు ఎదురు చూడాలి తెలుసా? ఎవరిని ఎదురు చూడాలి తెలుసా? యేసు వైపు నువ్వు చూడాలి. యేసు వైపు, యేసుక్రీస్తు విశ్వాసము నువ్వు కనుగొనాలి. హల్లెలూయా. రీమా కషక దూరిమా ఎలిబా రబా కందరమా యకీనమా శక దూరిబా ఇలవా షదరబా యముకదనమా ఉలవరబా శబ తూరిమా ఉదూరమన కద కరికమలమా శక తూరిమా యదీనమా షందరబా ఎలిమా కమా కషుకుదనిమా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? విశ్వాసాన్ని ఈరోజు నువ్వు కనుగొనాలి. ఆ విశ్వాసం ఎక్కడుందో నువ్వు కనుగొనాలి. ఆ విశ్వాసం ఎక్కడుందో నువ్వు కనుగొనాలి. అది క్రీస్తు విశ్వాసం, అది అమూల్యమైన విశ్వాసం, స్వస్థపరిచే విశ్వాసం, అది పరిశుద్ధపరిచే విశ్వాసం, అది మరణకరమైనది. ఏది తాగినని కూడా అది ఏ హానికరం చేయని విశ్వాసం. అదొక విశ్వాసం ఉంది, అదొక అమూల్యమైన విశ్వాసం ఉంది. ఆ క్రీస్తు యందలి విశ్వాసం అది. ఆ విశ్వాసాన్ని నువ్వు కనుక్కోగలుగుతావా? ఆ విశ్వాసాన్ని ఈరోజు నువ్వు దాని పరిశీలనగా తెలుసుకోగలుగుతావా? ఆ విశ్వాసం ఎక్కడుందని నువ్వు వెతకగలుగుతావా? యూ కెన్ సర్చ్. రీబక్కరబ శక ధూనిమా. నీ వలన అవుతుందా? అది ఎక్కడుందని దానికోసం నువ్వు వెతకగలుగుతావా? రబక్క శక ధూనిమా. హల్లెలూయా. స్తోత్రం. మనుషులు నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని రీమక్కరబ శక ధూనిమా. హల్లెలూయా. మరి యోచించుకొని, మరి నీ బలమును, నీ ఆలోచన, నీ శక్తిని ఆధారం చేసుకోకుండా మరి నువ్వు యేసుక్రీస్తు విశ్వాసాన్ని నువ్వు ఈరోజు వెతకగలుగుతావా? యేసుక్రీస్తు బలాన్ని, యేసుక్రీస్తు శక్తిని, ఆయన విశ్వాసాన్ని, ఆయన నమ్మకాన్ని ఈరోజు నువ్వు కనిపెట్టగలుగుతావా? అది ఎక్కడుందని నువ్వు తెలుసుకోగలుగుతావా? రబక్క శక ధూనిమా. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. దేవుని నామానికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ రిబక్కబ శక ధూనిమా. హల్లెలూయా జీసస్. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం చెప్దామా? ఆయన నామానికి మహిమ కలుగును గాక, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు మరి ఆయన అనేకమైనటువంటి ఉపమానాలు మరి తన శిష్యులకు ఆయన అనేకమైనటువంటి ఉపమానాలు ఆయన తెలియపరిచాడు. ఆ ఉపమానాలు చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు, ఒక మనుషుడు ఏం చేశాడంటే ఒక అమూల్యమైనటువంటి మరి ముత్యాన్ని కనుగొని ఏం చేశాడు? ప్రైజ్లారా హల్లెలూయా. అమూల్యమైనటువంటి ముత్యాన్ని చూసి ఏం చేశాడో తెలుసా? ధనము దాచబడినటువంటి ఆ యొక్క పొలమును, హల్లెలూయా స్తోత్రం, కొనుక్కోవడానికి తనకు ఉన్నదంతా కూడా అతను అమ్మి ఏం చేశాడు? ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుని నామానికి మనం మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. ప్రియులారా, పరలోక రాజ్యము పొలములో దాచబడిన
ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. హల్లెలూయా. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఈరోజు దేవుడు నీతో అడుగుతున్నాడు, నిన్ను అడుగుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీకు ప్రశ్న వేస్తున్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్యము, ద హెవెన్. హల్లెలూయా. మరి దేవుని రాజ్యము, ద గాడ్స్ కింగ్డమ్. హల్లెలూయా. మరి పరలోక రాజ్యము మరి ఏ విధంగా ఉందని చెప్తున్నాడంటే, పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. హల్లెలూయా. ఒక పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉంది పరలోక రాజ్యము. ఆ పొలంలో ధనం ఉందని నీకు తెలిసింది, ఆ పొలంలో దాచబడిన ధనం ఉందని నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొన్నాను. హల్లెలూయా. మరి ఇది ఏం చేస్తున్నాడు? ఆ మనుష్యుడు దాన్ని కనుగొంటున్నాడు. ఆ మనుషుడు దాన్ని ఏం చేశాడు? కనుగొని తర్వాత దాచిపెట్టి అది దొరికిందని చెప్పి సంతోషంతో ఏం చేస్తాడు? తనకు కలిగినదంతా కూడా అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కుంటాడు. ఎందుకంటే ఆ పొలంలో ఏముంది? దాచబడిన ధనం ఉంది. హల్లెలూయా. ఆ పొలంలో ఏముంది? దాచబడిన ధనం ఉంది. కాబట్టి అది దొరికిన సంతోషంతో ఏం చేస్తాడు? ఆ పొలాన్ని కొనుక్కోవడానికి అతనికి ఉన్నదంతా అమ్మి ఆ దాచబడిన ధనములు కలిగినటువంటి ఆ పొలాన్ని కొనుక్కుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి పరలోక రాజ్యము దేవుని రాజ్యం అయితే ఆ దాచబడిన ధనము ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం అనుకున్నట్లయితే, ఆ దాచబడిన ధనము మరి అది ఎక్కడుందని చూస్తే అది పరలోక రాజ్యంలో మరి ఉన్నట్లయితే దాన్ని పొందుకోవడానికి దాన్ని కనుగొనాలి. దాన్ని నువ్వేం చేయాలి? కనుగొనాలి. ఆ మనుష్యుడు ఏం చేశాడు? ఆ దాచబడిన ధనాన్ని కనుగొన్నాడు. ఆ మనుష్యుడు నీవు నేను. హల్లెలూయా. ఈరోజు ఆ మనుష్యుడు నీవు నేను. ఆ దాచబడిన ధనము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దాచబడినటువంటి ఆ ధనమును కనుగొనడానికి ఏం చేయాలో తెలుసా? మనకి కలిగినదంతా కూడా అమ్మి ఏం చేయాలి? ఆ దాచబడిన ధనమును కలిగిన పొలాన్ని మనం ఏం చేయాలి? కొనాలన్నమాట. హల్లెలూయా. ఓరిబా షబరబాదునిమా కరబ కందారి కమాని కషకదనిమా లబాదునిమా యదిరబా షకదునిమా యది కరమా యదీనమా షందరబా లమా షదౌరబా యలి కదానమా యషిదమా యది కరమా షకదునిమా. హల్లెలూయా. మరి ఈ యొక్క మాటను బట్టి, వాక్యాన్ని బట్టి దేవుడు ఒక క్రొత్త పాటను కూడా దేవుడు మరి అనేక సంవత్సరాలకు ముందు దేవుడు పాటని అనుగ్రహించాడు. ఆ పాటను, ఆ పల్లవిని, ఆ వచనాన్ని ఒకసారి మనం పాడుకుందాం. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. రీబా షబా ధరమ యమి కనిమా. హల్లెలూయా. నీవిచ్చిన వాక్యము చీకటిలో దీపము, నీవిచ్చిన వాక్యము చీకటిలో దీపము, ధనము దాచిన పొలము కనుగొని కలిగినది అమ్ముకున్నాను, అమూల్యమైన ముత్యము చూచి కొన వెళ్ళుచున్నాను, ధనము దాచిన పొలము కనుగొని కలిగినది అమ్ముకున్నాను, అమూల్యమైన ముత్యము చూచి కొన వెళ్ళుచున్నాను. నా నిత్య జీవమా యేసయ్యా నిన్నే కోరుకున్నాను, నా నిత్య జీవమా యేసయ్యా నిన్నే కోరుకున్నాను, నా జీవాహారమా నా యేసయ్యా, నా ప్రాణానికి నీవే నిజమైన ఆహారం, నా ప్రాణానికి నీవే నిజమైన ఆహారం. హల్లెలూయా.
మరి ఈ పాటలో కూడా మనం తెలుసుకున్నాం కదా, ధనము దాచిన పొలము కనుగొని కలిగినది అమ్ముకున్నాను. ఆ దాచబడిన ధనం ఎవరంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన యందలి విశ్వాసం. అది ఆయన విశ్వాసం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ దాచబడిన ధనము అయినటువంటి ఆయన విశ్వాసాన్ని నువ్వు కనుగొనగలుగుతావా? నువ్వు కనుగొని ఏం చేస్తున్నాడంటే ఒక మనిషి ఏం చేస్తున్నాడు? దాన్ని కనుగొని దాన్ని పొందుకోవడానికి తనకు కలిగినదంతా కూడా అమ్మి ఏం చేస్తున్నాడు? ఆ పొలమును కొంటున్నాడు. ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయము మరి 45-46 వచనం చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనం చదువుకున్నాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరలోక రాజ్యం ఎలా ఉంటుందని ప్రభు చెప్తున్నాడు. మరి పరలోక రాజ్యం అనేది ఏ విధంగా ఏర్పరచబడుతుందంటే, ఒక మనుషుడు మంచి ముత్యాలని కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉంది. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎలా ఉంది? ఒక వ్యక్తి మంచి ముత్యాలు ఏం చేస్తున్నాడు? మంచి ముత్యాలు కొన వెదకుచున్నటువంటి వర్తకుని పోలి ఉంది. హల్లెలూయా. ఒక వర్తకుడు మంచి ముత్యాలు కొనాలనేటువంటి వర్తకుడు, అతని హృదయం ఎలా ఉంటుంది తెలుసా? వెతుకుతూ ఉంటాడు. నేను మంచి ముత్యాన్ని కొనాలని చెప్పేసి ఆ వర్తకుడు ఆ ముత్యం దొరికేంత వరకు వెతుకుతూ ఉంటాడు, మంచి ముత్యం కావాలని. హల్లెలూయా. కాబట్టి అతనికి ఒక మంచి ముత్యము, ఒక అమూల్యమైన ముత్యం అతను ఏం చేస్తున్నాడంట? కనుగొన్నాడంట. కరములు తట్టి దేవుని నామాన్ని స్తుతిస్తాం. ఇక్కడ కూడా ఈ మనుషుడు ఏం చేశాడు? కనుగొన్నాడు. అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నాడు. కనుగొనినటువంటి ఆయన ఏం చేశాడు తెలుసా? తనకి కలిగినదంతా అమ్మి దాన్ని కొనుక్కున్నాడు. అలా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి అమూల్యమైనటువంటి ఆ ముత్యం ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన్ని మనం కరం తట్టి దేవుని నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ కూడా అమూల్యమైన ముత్యం ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తే. మరి ఆ అమూల్యమైనటువంటి ఆ యొక్క విశ్వాసము ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన దగ్గర అమూల్యమైన విశ్వాసం ఉంది. ఆయన దగ్గర అమూల్యమైనటువంటి ముత్యము ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ అమూల్యమైన విశ్వాసాన్ని కనుగొనాలని చెప్పేసి ఇక్కడ కూడా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. దాన్ని కనిపెట్టాలి మీరు. అది మీ బాధ్యత. దాన్ని కనిపెట్టాలి, దాన్ని కనుగొనాలి, దాన్ని వెతకాలి. దాచబడిన ధనమును వెతికినట్లుగా దాన్ని వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనుషుడు మరి పోగొట్టుకున్న వెండి నాణ్యాలను వెతికినట్లుగా అది వెతకాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా నువ్వు వెతికితే నువ్వు కనుగొంటావు, ఆ విశ్వాసాన్ని కనుగొంటావు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసాన్ని కనుగొంటావు, ఆయన యొక్క శక్తిని కనుగొంటావు, ఆయన బలాన్ని కనుగొంటావు. కనుగొనిన తర్వాత నువ్వేం చేస్తావు తెలుసా? నీకు కలిగినదంతా అమ్మి కూడా ఆయన నువ్వు చేర్చుకుంటావు, ఆయన నువ్వు ఎత్తుకుంటావు, ఆయన నువ్వు అంగీకరిస్తావు, ఆయన ఒప్పుకుంటావు, ఆయనతో జీవిస్తావు. హల్లెలూయా. కలిగినదంతా కూడా అమ్మి ఏం చేస్తావు? నువ్వు ఆ యొక్క ముత్యాన్ని కొనుక్కుంటావు. ప్రభువుని నువ్వు అంగీకరిస్తావు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి ఒక స్త్రీ ఏం చేసిందంటే మరి హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. ఓ రివా షబా దిరిమా ఎరిబా షందరబా ఎదినమా కదరబా కందరి కషదారి మెక్కనబా. హల్లెలూయా జీసస్, హల్లెలూయా. ఒక స్త్రీ ఏం చేసిందంటే మరి ఆ యొక్క వెండి నాణ్యాలు ఏం చేసింది? పోగొట్టుకున్నటువంటి వెండి నాణ్యాలను ఏం చేసింది? మరి వెతికింది అనమాట. హల్లెలూయా. పోగొట్టుకున్నటువంటి వెండి నాణ్యాలు ఒక స్త్రీ వెతికింది. అది దొరికినప్పుడు ఆమె ఏం కలిగింది? చాలా సంతోషం కలిగింది. అది దొరికినప్పుడు ఏం చేసింది? ఆమె చాలా సంతోషంతో
ఆమె దాన్ని బట్టి దేవుని స్తుతించింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఆయన విశ్వాసాన్ని, స్వస్థపరిచేటువంటి ఆయన విశ్వాసాన్ని, మరి రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థపరిచేటువంటి ఆయన విశ్వాసాన్ని మరి ఎక్కడ ఉందని నువ్వు ఈరోజు కనిపెట్టాలి. హల్లెలూయా. మరి ఆయన మీద చేతులు ఉంచినప్పుడు, మరి అనేక మంది రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థపరిచేటువంటి ఆయన విశ్వాసాన్ని, మరి తర్వాత కొత్త భాషలు మాట్లాడగలిగి చేయగలిగేటువంటి ఆయన విశ్వాసాన్ని, మరి నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, దయ్యములను వెళ్ళగొట్టేదానికి శక్తి కలిగినటువంటి ఆయన విశ్వాసాన్ని, ఈ కార్యాలన్నీ కూడా ఆయన విశ్వాసమే మనకి ఏం కలుగజేసింది, మనకి ఈ యొక్క కార్యాలన్నీ జరిగించింది. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగును గాక, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం, స్తోత్రం చెప్తాం. మరి అపోస్తల కార్యాలు దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యములు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. అపోస్తల కార్యములు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి. మరి ఇక్కడ 12వ వచనం కూడా చదువుకుందాం. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 12వ వచనంలో పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఒక పుట్టినప్పుడు మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుషుడు. ఎవరతను? పుట్టినప్పుడు మొదలుకొని కుంటివాడైనటువంటి మనుషుడు అక్కడ దేవాలయపు మెట్ల దగ్గర, ద్వారం దగ్గర భిక్షమాడుకునేటువంటి ఒక వ్యక్తి. అతన్ని మరి పేతురు అతని మీద అతనితో మాట్లాడి, మరి నువ్వు లేచి నువ్వు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి అతని కుడి చేయి పట్టుకొని అతన్ని లేవనెత్తాడు. హల్లెలూయా. ఎవరా వ్యక్తి? పుట్టినది మొదలుకొని కుంటివాడు అనమాట. పుట్టినది మొదలుకొని కుంటివాడు నడుస్తారంటే ఎవరు కూడా నమ్మలేరు, ఎందుకంటే అది అసాధ్యమైనది కార్యం. కాబట్టి ప్రియులారా, అసాధ్యమైనది సాధ్యం చేసేవాడే మన దేవుడు. హల్లెలూయా. సాధ్యం చేస్తాడు. కాబట్టి మనమందరం కూడా ఆ అసాధ్యమైనది సాధ్యమవుతుందని మనం విశ్వసించినప్పుడు కార్యాలు జరుగుతాయి. ఇలాంటి గొప్ప కార్యం జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తేరి చూస్తున్నారు. ఎవరి వైపు? పేతురు యోహానుల వైపు తేరి చూస్తున్నారు. అప్పుడు పేతురు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువ వీనికి బలం ఇచ్చినట్టు అట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? హల్లెలూయా. ఈ రోజుల్లో స్వస్థత పొందుకోవాలంటే ఈ రోజుల్లో మనం ఎవరి వైపు చూసి స్వస్థత కోసం వెళ్తున్నాం? ఎవరి వైపు చూసి స్వస్థత కోసం వెళ్తున్నాము? ఈ రోజుల్లో మనకు స్వస్థత ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తే స్వస్థత జరుగుతుందని వెళ్తున్నాం మనం. హల్లెలూయా. యేసు ప్రభు విశ్వాసం మనం స్వస్థపరుస్తుందని నమ్ముతున్నామా?
మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మనం ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తే స్వస్థతలు దొరుకుతుంది, ఏ ఏ ఏ దైవజనుల దగ్గరికి వెళ్తే మనకు స్వస్థతలు దొరుకుతుంది, ఎక్కడికి వెళితే మనకి విడుదల కలుగుతుందని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము, ఆ యొక్క ప్రజల వైపు, ఆ మనుషుల వైపు మనం దృష్టి నుంచి వెళ్తున్నాం ప్రియులారా. హల్లెలూయా. మరి దేవుడు ఇక్కడ పేతురు చెప్తున్నాడు, పేతురు ద్వారానే ఈ గొప్ప కార్యం జరిగింది. కానీ పేతురు ద్వారానే ఈ గొప్ప కార్యం జరిగినా కానీ పేతురు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ నిజాన్ని ప్రజలందరికీ తెలియపరుస్తున్నాడు. ఎవ్వరు కూడా మీరు మీరు విశ్వసించకూడదు, ఎవరు కూడా మీరు ఇలాగ అనుకోకూడదు. ఏంటో తెలుసా? ఎందుకు మీరు మా తట్టు తేరి చూస్తున్నారు? మా సొంత శక్తి చేత వాడికి ఈ యొక్క స్వస్థత కలగలేదు. మా సొంత బలం అంటే మాకు బలం ఉందని, మేము యేసు ప్రభుతో కూడా తిరిగిన వారమని, ఆయనతో కూడా ఉండిన వారమని, మాకు పరిశుద్ధాత్మ శక్తి ఉందని, మా సొంత శక్తి వలన వీళ్ళకి ఈ యొక్క స్వస్థత రాలేదు. మా తర్వాత ఇతనికి మేమేమి నడువునట్లుగా బలమేమి ఇవ్వలేదు. హల్లెలూయా. మా సొంత శక్తి మరి చేతనైనను భక్తి అంటే మేము సొంత భక్తి అంటాం. మాకు ఎంత భక్తో మా భక్తి వలన వాళ్ళకి స్వస్థత రాలేదు. కాబట్టి మరి వీనికి నడువ మేము బలం ఇచ్చినట్టు మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? మా సొంత భక్తి, మా సొంత శక్తి, మా సొంత భక్తి వలన ఎవరి సొంత శక్తి వలన, ఎవరి సొంత భక్తి వలన ఎవరికి స్వస్థత కలగదు ప్రియులారా. హల్లెలూయా. ఆ విషయాన్ని నువ్వు కనుగొనాలి ఈరోజు. ఆ విషయాన్ని కనుగొనాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఈ స్వస్థత ఎలా జరిగిందని చెప్పబడుతుందంటే అపోస్తల కార్యంలో 3వ అధ్యాయము మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే 16వ వచనంలో, ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగు చేశాను. ఎవరు కలుగు చేశారు పూర్ణ స్వస్థత? పూర్ణ స్వస్థత అంటే ఏంటో తెలుసా? ఏ పర్మనెంట్ రికవరీ. హల్లెలూయా. అది శాశ్వతమైనటువంటి స్వస్థత, పూర్ణ స్వస్థత. అంటే ఏ లోపం లేకుండా, ఎక్కడో కుదువు లేకుండా సంపూర్ణమైనటువంటి స్వస్థత యేసు ప్రభు విశ్వాసంలో ఉందని ఈరోజు తెలుసుకోవాలి మనం అందరం. హల్లెలూయా. యేసు ప్రభులో ఏముంది? ఆయన విశ్వాసంలో ఏముంది? సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కొదువ కలిగినటువంటి స్వస్థత లేదు, కొదువ కలిగినటువంటి స్వస్థత లేదు ఆయనలో. హల్లెలూయా. ఆయనకి ఎప్పుడు అపజయమే లేదు, ఆయన ఎప్పుడు విజయశీలుడు. హల్లెలూయా. ఆయనకి అపజయమే ఎరుగని జయశీలుడు ఆయన. హల్లెలూయా. ఆయన బిడ్డలకి ఆయనకి ఎప్పుడు కూడా ఏమాత్రం కూడా అపజయమే కలగదు. ఎందుకంటే ఆయన విజయశీలుడు. విజయాన్ని దేవుని యొక్క విశ్వాసం విజయమే చేకూరుస్తుంది. హల్లెలూయా. ఓడిపోవడం అనేది ఆయన విశ్వాసంలో లేదు. హల్లెలూయా. ఓడిపోవడం ఆయన విశ్వాసంలో లేదు. అది మనుషుల విశ్వాసంలో ఉంది, మనుషుల సొంత భక్తిలో ఉంది, మనుషుల సొంత శక్తిలో ఉంది. కానీ ఓడిపోవడం యేసుక్రీస్తు విశ్వాసంలో లేదు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఓడిపోవడం అనేది ఆయన విశ్వాసంలో లేదు, అపజయం అనేది ఆయన విశ్వాసంలో లేదు. ఈరోజు మనం ఆయన విశ్వాసంలో మరి పూర్ణ స్వస్థత కూడా కలుగుతుందని ఈరోజు మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఆ యొక్క కాలుని బలపరిచినటువంటి ఆ నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క ఆ విశ్వాసము ఈరోజు అనేక మంది వాక్యం వినిచున్న ప్రతి వారిలో దేవుడు స్వస్థత కలుగు చేయును గాక. ఆమేన్. ఆయన మాత్రమే, ఆయన విశ్వాసమే. ప్రియులారా, ఈరోజు ఆయన విశ్వాసం వైపు ఎవరైతే తేరి చూస్తారో, ఇప్పుడు ప్రకటించబడినటువంటి ఆ గొప్ప విశ్వాసం, ఇప్పుడు ప్రకటించబడిన ఆ యేసుక్రీస్తు ఆ బలమైన విశ్వాసం, ఆ శక్తి గల విశ్వాసం, ఆ బలమైన విశ్వాసం, ఆ నజరేయుడైన యేసు నామము కలిగిన విశ్వాసం ఎవరైతే విశ్వసించి నమ్మిక ఇస్తారో ఆ విశ్వాసం వలన మరి మీలో కొంతమంది స్వస్థత పరచబడబోతున్నారు. ఇది ఎవరి భక్తి కాదు, ఇది ఎవరి శక్తి కాదు. ఇది కేవలం యేసుక్రీస్తునందరి విశ్వాసమే ఈరోజు మీకు స్వస్థత కలుగు చేయబోతుంది.
యేసుక్రీస్తునందు విశ్వాసమే ఈరోజు పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి అతన్ని స్వస్థపరిచిన ఆ విశ్వాసమే ఈరోజు నిన్ను స్వస్థపరచబోతుంది. కాబట్టి ఆయన విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. కాబట్టి నువ్వు ఆయన్నే గణపరచాలి, నువ్వు ఆయన్నే నువ్వు అద్దుకోవాలి, ఆయన్నే నువ్వు పైకెత్తాలి, ఆయన్నే నువ్వు గణపరచాలి. ఇది మనుషుల వల్ల కలిగినది కాదు, ఇది మనుషుల వలన నీకు స్వస్థత కలగదు. ఇది అనేక మంది మనుషుల వలన ఇది నీకు స్వస్థత కలగదు. మరి అనేక మంది దైవ జనుల దగ్గరికి వెళితే మనకి వారి వలన, వారి సొంత భక్తి వలన, వారి సొంత శక్తి వలన స్వస్థత కలగదు. హల్లెలూయా. ఎవరి వలన కలుగుతుందంటే ఆ యేసుక్రీస్తు విశ్వాసమే ఈరోజు సర్వ సృష్టికి స్వస్థత చేయగలుగుతుంది. హల్లెలూయా. అటువంటి అమూల్యమైన ఆ విశ్వాసాన్ని కనుగొనమని దేవుడు ఈరోజు నీకు నాకు దేవుడు చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఆ విశ్వాసం ఎక్కడుందో ఈరోజు నువ్వు నేను కనుగొనాల్సిన భారం ఉంది. కాబట్టి పిల్లారా, ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే మార్కు సువార్త 16-15 వచనాలు మనం చూసినట్లయితే ఆయన చెప్తున్న మాట ఏం తెలుసా? మీరు సర్వలోకానికి నువ్వు వెళ్ళాలి, సర్వలోకానికి అన్ని లోకాలకి మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళి ఏం చేయాలి? సర్వ సృష్టికి, ఎవ్రీ క్రియేచర్కి మీరు ఏం చేయాలి? సువార్తను మీరు ప్రకటించాలి సువార్తని. అప్పుడు నమ్మి బాప్తిసం, మీరు చెప్పే మాటలు నమ్మి ఎవరైతే బాప్తిసం పొందుతాడో వారందరూ కూడా రక్షించబడతారు. నమ్మని వాళ్ళకి శిక్ష అనేది విధించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క సూచక్రియలు జరిగేటువంటి ఆ యొక్క పరిస్థితి, ఏ సూచక్రియలు జరుగుతాయో మనం తెలుసుకున్నాం. వాళ్ళు దయ్యములను వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తు పట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినా కానీ వాళ్ళకి ఏ హాని కూడా జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారికి ఏ హాని కూడా వాళ్ళకి జరగదు. వారు మరి దేవుడు చెప్పినటువంటి ఆ విశ్వాసమే వాళ్ళకి అటువంటి బలమునిస్తుంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని, అమూల్యమైనటువంటి ఆ విశ్వాసాన్ని కనుగొనాలని దేవుడు చెప్తున్నాడు ఈ దినమున. హల్లెలూయా. మరి 4వది ఏంటంటే రోగుల మీద చేతులు ఉంచినప్పుడు ఆ విశ్వాసము వాళ్ళని స్వస్థపరుస్తుంది. కాబట్టి ఇక మీదట మనుషుల వైపు, సేవకుల వైపు, దేవుని యొక్క ఎక్కడ స్వస్థత జరుగుతుందో వారి వైపు దృష్టి పెట్టకుండా స్వస్థత జరిగించే బలమైన శక్తి కలిగినటువంటి ఆయన విశ్వాసం ఎక్కడ ఉందో ఈరోజు నువ్వు వెతకాలి. హల్లెలూయా. నువ్వు దాన్ని కనుగొనాలి. దాచబడిన ధనమును వెతికినట్టుగా వెతకాలి. అమూల్యమైన ముత్యం కోసం నువ్వు వెతికినట్టుగా వెతకాలి. అప్పుడు ఆయన నీకు అనుగ్రహించబడతాడు. అప్పుడు ఆ విశ్వాసాన్ని నువ్వు మానకుండా వెతికావంటే దేవుడు ఆ విశ్వాసాన్ని నీకు ఇస్తాడు. ఆ విశ్వాసం వలన ఈ సూచక్రియలన్నీ జరిగిస్తాడు. అప్పుడు నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. కాబట్టి ఈ దినమని దేవుడు దీవించి ఆయన వాక్యం ఆశీర్వదించి 100 ఫలింపజేసి 60 30 ఫలింపజేసి దీవించి కాపాడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. మా ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి మరి కాపాడును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, రీమాఖశకధుని. హల్లెలూయా. ఈ దినం ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. అవును ప్రభు, విశ్వాసం, అమూల్యమైన విశ్వాసాన్ని మేము కనుగొనాలని ఆశపడుతున్నామయ్యా. ఈరోజు నీ వాక్యం విని ఎంతమంది అయితే ఆ రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత కలిగించి ఆ విశ్వాసం ఎక్కడ ఉందా అని ఈరోజు ప్రతి ఒక్కరూ వెతికే విధంగా సహాయం దయచేయండి. ఆ స్వస్థత కలిగించే విశ్వాసం, ఆ దయ్యములను వెళ్ళగొట్టే చేసే విశ్వాసం, ఆ యొక్క కొత్త భాషలో మాట్లాడే విశ్వాసం, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విశ్వాసం, ఆ అమూల్యమైన విశ్వాసం ఎక్కడ ఉందని వెతికి మరి నీ యొక్క ప్రార్థన చేసి వాటిని కనుగొనేటువంటి శక్తిని, బలమును ఈరోజు వాక్యమైన ప్రతి బిడకు మీరు అనుగ్రహించి నీ నామకు మహిమ ఘనతను తెచ్చుకొని మని సమస్త మీకు అప్పచెప్పుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.